హాస్పిటల్ కాదు, ప్రభుత్వ హాస్పిటల్ని డెవలప్ చేయాలి, ప్రైవేట్ హాస్పిటల్ తీసేసి మొత్తం వైద్యాన్ని ప్రభుత్వ పరం చేయాలని చెప్పేసి వామపక్ష ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసినా కానీ ఈరోజు వైద్య రంగానికి 98,000 కోట్లు మాత్రమే కేటాయించమని చాలా సిగ్గుచేటు అని చెప్పేసి ఈరోజు వామపక్ష ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న రాష్ట్రమైనా కానీ అక్కడ వైద్యానికి 70,000 కోట్లు కేటాయించింది. అదనంగా 20,000 కోట్లు కలిపి దేశానికి మొత్తానికి ఇదే వైద్యం బడ్జెట్ అని చెప్పేసి కేటాయించడం అంటే నువ్వు ప్రజల మీద, కార్మిక వర్గం మీద ఎలాంటి ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు వామపక్ష ట్రేడ్ యూనియన్ హెచ్చరిస్తున్నాం. తప్పకుండా కార్మిక వాళ్ళకి ఐక్యం చేస్తాం, నరేంద్ర మోడీ తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి అంటూ ఉన్నాం. ఈరోజు విద్యను చూస్తే విద్య ప్రైవేటీకరణ చేసి ఈరోజు విద్యను ఒక వ్యాపార సరుకుగా మార్చారు. ఆ వ్యాపార సరుకులో విద్యను కొనాల్సిన పరిస్థితి దేశంలో తీసుకువచ్చింది. 24 గంటలు నరేంద్ర మోడీ బదిలీ చేస్తాడు, అమెరికా అమెరికా అంటాడు. కానీ అక్కడ ఇంటర్ వరకు ఉచిత నిర్బంధ విద్యను అక్కడ గవర్నమెంట్ అనుకూలిస్తుంది. కానీ నరేంద్ర మోడీ నీకు పేద ప్రజల మీద ప్రేమ ఉంటే, కార్మికుల మీద ప్రేమ ఉంటే ఎందుకు నువ్వు విద్యను ప్రభుత్వ పరం చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదొకటే కాదు, ఈరోజు నువ్వు పెట్రోల్ డీజిల్ జిఎస్టీ తీసుకొస్తలేవు, ప్రతి ఒక్కటి జిఎస్టీ ఒకటే ఉండాలని చెప్పేసి అంటున్నావు కదా. ఈరోజు నువ్వు సుంకం రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా, కానీ మన దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ గ్యాస్ విపరీతంగా వేస్తూ పోతూ ఉన్నావు. ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులు అని చెప్పేసి మేము నిర్ణయిస్తున్నాం. వెంటనే పెట్రోల్ డీజిల్ని తక్షణం జిఎస్టీ విధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు పేద వర్గాలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఎల్ఐసి అనేది ఒక ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకు ఒక భరోసాగా ఉండేది. అలాంటి ఇన్సూరెన్స్ రంగాన్ని మొత్తం దుర్మార్గంగా ప్రైవేట్ పరం చేసినావు. 100% ఎఫ్డిఐ సూచించి ఈరోజు ప్రైవేట్ పరం చేసే పరిస్థితి తీసుకొచ్చినావు. కాబట్టి నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టిన ఈ బడ్జెట్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఏఐటీసీగా, సిఐటీగా. కాబట్టి మీ ప్రజానికం, కార్మిక వర్గం అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యతిరేకించాలని చెప్పి